ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ. ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ. ఈ మాట అన్నది ఒక నాగేష్ గంగుల కాదు, ఇంకో సోషల్ మీడియా కార్యకర్త కూడా కాదు. నిన్నటి ప్రతిపక్ష నాయకుడు, నేటి అధికార కూటమి పక్ష నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గుర్తుండే ఉండి ఉంటుంది కదా, అసెంబ్లీని తాను మళ్ళీ సీఎం హోదాలోనే అడుగు పెడతానని, అంతవరకు అసెంబ్లీకి రాను అని శపథం చేస్తూ బయటకు వెళ్ళిపోయే ముందు ఆవేశంగా మాట్లాడిన మాటల్లో ఇదే ప్రధానమైన మాట. నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వలేకుండా చేశారు కాబట్టి బాధ లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. మరి నాడు ఆయన చెప్పిన ఆ మాట ఇప్పుడు వర్తిస్తుందా వర్తించదా అని ప్రశ్నిస్తే అప్పుడు కూడా రెండు విభిన్నమైన వాదనలే వినపడతాయి. అందుకే అలా ప్రశ్నించడం మానేసి ఒకసారి అలనాటి కౌరవ సభ పరిస్థితుల్లోకి వెళ్ళి వచ్చేద్దాం. నిండు కౌరవ సభలో అందరూ చూస్తుండగానే ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. సమయానికి శ్రీకృష్ణ భగవానుడు అనంతమైన చీరలిచ్చి కాపాడకపోతే అనర్థమే జరిగి ఉండేది. కానీ ఏదైతేనేం జరగకూడని అవమానం జరిగింది. సభా మధ్యమున కీచకుడు ద్రౌపదిని అవమానించాడు. అప్పుడు ఆ నిండు సభలో దుర్యోధనుడిని ఉద్దేశించి భీముడు, నీ తొడలు చీల్చి ఆ రక్తంతో ద్రౌపది జుట్టుని తడుపుతానని ప్రతిజ్ఞ చేశాడు. అంతేకాదు, స్త్రీ వేషంలో భీముడే కీచకుడిని సంహరించాడు కూడా. అయితే ఈ కథ అంతా మనకు తెలిసిందే. ఇక్కడి నుండి నేను కొంచెం కల్పించి చెబుతాను, కేవలం భావం మాత్రమే గ్రహించండి. ఒకవేళ కీచకుడిని భీముడు చంపలేదు అనుకుందాం. మరికొన్ని రోజుల తర్వాత లేదా ఒక ఏడాది తర్వాత ఒక సిచ్యువేషన్ జరిగిందని ఒక ఊహా కథనం చెప్పుకుందాం. మళ్ళీ ఆ కౌరవ సభకి రమ్మని ద్రౌపదికి పిలుపు వచ్చింది. ఈ విషయం తెలిసిన ప్రజలంతా, వద్దమ్మా, మళ్ళీ ఆ సభలో అడుగు పెట్టొద్దు, అక్కడ ఉన్నవారు కౌరవులు, అక్కడ ఉన్నవాడు కీచకుడు, నువ్వు ఇంతకాలం గౌరవంగా బ్రతికావు, దయచేసి మళ్ళీ వెళ్ళవద్దు, మళ్ళీ వెళ్ళి అవమానాల పాలు కావద్దు అని వేడుకుంటున్నారు. ద్రౌపది కూడా వెళ్ళకూడదనే గట్టిగా నిశ్చయించుకుంది. అయితే ఇక్కడే జనంలోంచి ఒక మేధావి వర్గం బయటకు వచ్చింది. ఏమమ్మా ద్రౌపది, నిన్ను కౌరవ సభకి రమ్మన్నప్పుడు వెళ్ళాలి కదా, నువ్వు ఖచ్చితంగా వెళ్ళడమే ధర్మం, న్యాయం. నువ్వు వెళ్ళకపోతే నువ్వే తప్పుకు దొరుకుతావు, కనుక పిలిచినప్పుడు వెళ్ళు. ఈసారి మళ్ళీ చీరలాగితే జనం చూస్తారు కదా, అప్పుడు దుర్యోధనుడు, కీచకుడు, ఇతర కౌరవులు మరోసారి దుర్మార్గులుగా జనం చేత చీకొట్టించుకుంటారు. వెళ్ళు, వెళ్ళి చీర లాగించుకో. అప్పుడు అన్యాయం జరిగింది గనుక, చీర లాగారు గనుక నేను ఇంకోసారి వెళ్ళను అని చెప్పు అంటున్నారు. ఇదే సీన్ ఈ కాలంలో జరిగితే పచ్చ తమ్ముళ్ళు ద్రౌపది మళ్ళీ వెళ్ళాలనే కోరతారు. పిల్ల పిత్రేలు కూడా ద్రౌపది మళ్ళీ వెళ్ళాలనే కోరతారు. కానీ ఎవరైతే ఇప్పుడు అవమానాలు, అరెస్టులు, చిత్రహింసలు భరిస్తున్నారో ఆ సోషల్ మీడియా మాత్రం ద్రౌపదిని వెళ్ళవద్దనే కోరుకుంటారు. నేను ఏం చెప్పదలుచుకున్నానో, ఏం చెబుతున్నానో అర్థమవుతుంది అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని శాసనసభకి వెళ్ళమని చెప్పడం కూడా ఇలాంటిదే. అయితే నేను ఈ ఉదాహరణ చెప్పగానే జగన్మోహన్ రెడ్డిని ద్రౌపదితో పోల్చానని ఎటకారం చేస్తూ వెకిలి నవ్వుతూ కామెంట్ చేయడానికి సిద్ధపడిపోతారు కొందరు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని ద్రౌపది వంటి మహాసాధ్వితో పోల్చడం తక్కువతనంలో అనిపిస్తే, అది మీకు ఆనందం కలిగిస్తే, అంతకు ముందే కౌరవులు, దుర్యోధనుడు, కీచకుడు ఎవరన్నది ఆలోచించుకుని అప్పుడు కూడా ఇదే వెకిలి నవ్వుతో, అదే ఎటకారంతో నవ్వుకోండి. నేటి కీచకుడు ఎవరన్నది నేను చెప్పను, మిమ్మల్ని అడగను. వీడియో పూర్తిగా చూశాక మీకే అర్థమవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభలో అడుగు పెట్టడమే సరైనది అని కొందరు విశ్లేషకులు సైతం చెబుతున్నారు. కానీ అక్కడ గౌరవ సభలో అధ్యక్ష పీఠంపై ఉన్నది ఎవరో తెలుసు కదా,
గౌరవ సభలో అధ్యక్ష పీఠంలో ఉన్నదెవరో తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడే గాని చచ్చిపోలేదు. అబ్బబ్బబ్బబ్బా, ఎంత గొప్ప మాట! జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడే గాని చచ్చిపోలేదు అని 1కి 10 సార్లు అనిపించుకుని జగన్ చావు కోరుకుంటూ మురిసిపోయిన వ్యక్తి, మరి అంత గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్న వ్యక్తి గౌరవ సభ అధ్యక్షుడిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాలి? సరే, ద్రౌపది మళ్ళీ వెళ్ళాలి, ఆమె చీరను లాగడం మళ్ళీ జనం చూడాలి, అప్పుడు కౌరవుల్ని జనమే చీకొడతారు అనే విధంగా జగన్ అసెంబ్లీకి వెళ్ళాలి, అవమానాలు భరించాలి, అప్పుడు జనం మళ్ళీ అధికారం కట్టబెడతారు అనే పరమ చెత్త లాజిక్ని తెచ్చిన మేధావులకు గతంలో దివంగత ఎన్టీఆర్ ప్రజామోదంతో అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే చంద్రబాబు అండ్ కో చేతిలో దారుణంగా వెన్నుపోటుకి గురయ్యాక చెప్పులతో చేత్కరించబడడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనమంతా చూశారు. చంద్రబాబుని ఔరంగజేబుతో పోల్చుతూ జనం ముందుకు వచ్చి కళ్ళ నీళ్లు పెట్టుకొని గగ్గోలు పెట్టిన ఎన్టీఆర్ని చూసి కనీసం పట్టించుకోలేదు ఇదే జనం. అదే ఎన్టీఆర్ రెక్కల కష్టమైన పార్టీని అన్యాయంగా లాక్కొని చెప్పులతో కొట్టించి ఎన్టీఆర్ కృంగి కృషించి చనిపోయేలా చేసిన చంద్రబాబునే జనం భరించారు. మరి ఎన్ని తప్పులు చేసినా, ఎన్నిసార్లు మాట తప్పినా మళ్ళీ జనాన్ని నమ్మించగల నేర్పరి చంద్రబాబు ఉండగా ఏరి కోరి అవమానాలు కొని తెచ్చుకోవడం జగన్మోహన్ రెడ్డికి అవసరమా? అందుకే జగన్ ఏమన్నారో ఓసారి వినండి. ప్రతిపక్ష పార్టీకి అక్నాలెడ్జ్మెంటే చేయడం లేదు, ఒకటి ఉందని, దానికి ఒక ప్రతిపక్ష నాయకుడు ఒకటి ఉంటాడని అంతకన్నా అక్నాలెడ్జ్మెంట్ చేయడం లేదు. దానివల్ల ఏమవుతుంది? మైక్ అనేది నీకు ఇయ్యరు. 175 మందిలో నీకు కూడా ఒక సభ్యుడి కింద నీకు మైక్ 2 నిమిషాలు ఇస్తాం. ఆ 2 నిమిషాల్లోనే నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పు అనే మైండ్ సెట్ అనే యాటిట్యూడ్ ఉన్నప్పుడు నువ్వు అసెంబ్లీకి పోయి లాభమైంది. అదే అసెంబ్లీ జరిగేటప్పుడే ప్రతిరోజు ప్రతిపక్షంలో ఉంటే ఏ మాదిరిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రతిపక్ష హోదా ఇస్తే ఏ మాదిరిగా అయితే, మైక్ తీసుకొని ఏ మాదిరిగా అయితే ప్రశ్నించే స్వేచ్ఛ, ప్రశ్నించే టైము ఏ మాదిరిగా అయితే ఉంటుందో అంతే టైంలో అదే హక్కును ఉపయోగించుకుంటూ మీడియా సమక్షంలో ప్రతిరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం. ఇంకొందరి మేధావులు అడుగుతున్న ఇంకో లాజికల్ పాయింట్, పరీక్షా కేంద్రానికి వెళ్ళి పరీక్ష రాయాలే గాని నేను ఉన్న చోటనే పరీక్ష రాస్తానని అడగడం భావ్యం కాదు అని. మరి ఎగ్జామ్ సెంటర్లో ఉన్న ఇన్విజిలేటర్ మంచివాడు కానప్పుడు, సరిపడినన్ని కావలసినన్ని అడిగినన్ని ఆన్సర్ షీట్లు ఇవ్వని ఇన్విజిలేటర్ ఉన్నప్పుడు, ఒకవేళ ఇచ్చినా నువ్వు ఎంత బాగా రాసినా నిన్ను డీబార్ చేస్తానని బహిరంగంగా హెచ్చరించి ఆ పరీక్ష హాలుకు ఎందుకు పోవాలి? అయినా పరీక్షా కేంద్రానికి పోయి పరీక్షలు రాసే కాలం నుంచి ఆన్లైన్లో నా ఇంటి నుంచి నేను పరీక్ష రాస్తాననే కాలమే కదా ఇప్పుడు నడుస్తోంది. ఇప్పుడు చాలా వరకు పరీక్షలు, ఇంటర్వ్యూలు ఆన్లైన్లో నిర్వహించబడుతున్నాయనే విషయం మర్చిపోతే ఎలా? అయినా అసెంబ్లీలో అవమానించబడి బయటకు వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టకూడదని చెప్పించుకునే బదులు నచ్చినంత సమయం తీసుకొని మీడియా గొట్టాల ముందు సరైన ప్రశ్నలు సంధిస్తే వాటికి అసెంబ్లీలో సమాధానం చెప్పకుండా ఉండగలరా? సమాధానం చెప్పినా, సమాధానం చెప్పకుండా దాటవేసిన జగన్మోహన్ రెడ్డికే అది ప్లస్ అవుతుంది. లోగో మైకుల ముందు ఎంత మాట్లాడినా అది చట్టసభల్లో మైక్ ముందు మాట్లాడిన దానికి సమానం కాదు అంటున్నారు కొందరు. సమానం కాదని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బాగా తెలుసు గనకనే చట్టసభల్లో మాట్లాడే సమయం ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాడు. అయినా జగన్మోహన్ రెడ్డి అడిగినట్లు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకంత భయం? ఓడిపోయినా కూడా ప్రతిపక్ష హోదా సాధించుకున్నాడ్రా అంటారనా? లేక ప్రతిపక్ష హోదా కల్పిస్తే జనం పక్షాన నిలబడి తన ప్రశ్నలతో చీల్చి చెండాడుతాడనా? 164 మంది కూటమి నేతలు ఉన్న సభలో సమయం కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పేది తన సొంత కథ కాదు, తన కుటుంబ చరిత్ర కాదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్న సమయం ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం.
ప్రజల తరపున ప్రజాగలం వినిపించడానికి మాత్రమే. తెలిసి అన్నారో తెలియక అన్నారో కానీ మొన్నీ మధ్య చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒక మాట అన్నారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే సార్ అయ్యన్న పాత్రుడు స్పీకర్ కాదు సార్, నమస్కారం సార్ అన్నారు. అందుకే సిగ్గుపడి నాకు కొద్దిగా ఆడలేదు. వద్దు లోపలికి నమస్కారం పెట్టాలి. స్పీకర్ కూర్చుని ఉంటాను నేను. సార్ నమస్కారం సార్, బాగున్నారు సార్ అన్నారు. చంద్రబాబు గారు సీఎం నాకంటే పెద్ద పోస్టే, అయినా తప్పదు. అసెంబ్లీకి వచ్చిందంటే అయ్యన్న పాత్రుడు గారు నమస్కారం సార్ అన్నారు. అది సంస్కారం. వీడు కూడా అంతే, నమస్కారం పెట్టవలసిందే. రా నువ్వు ఇప్పుడు చూస్తున్నాను రా అవును అసెంబ్లీ రాడమనిషి. జగన్మోహన్ రెడ్డి తనని అధ్యక్ష అనాల్సి వస్తుందని, నమస్కరించాల్సి వస్తుందని, అందుకే ఆయన అసెంబ్లీకి రావడం లేదని చాలా గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏ ఉద్దేశంతో ఏం చెప్పదలుచుకున్నారో కానీ ఆ మాట మాత్రం చింతకాయల అయ్యన్న పాత్రుడు స్థాయిని దిగజార్చింది. జగన్మోహన్ రెడ్డి తనని అధ్యక్ష అనాల్సి వస్తుందని, నమస్కరించాల్సి వస్తుందని, అందుకే ఆయన అసెంబ్లీకి రావడం లేదని ఆయన చెప్పిన మాటల్లో అలాంటి వ్యక్తికి నమస్కరించాల్సి వస్తే, అలాంటి వ్యక్తిని అధ్యక్ష అని సంబోధించాల్సి వస్తే నేను అసెంబ్లీకే పోను అని జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా భావం కలిగి అయ్యన్న పాత్రుడు స్థాయిని అధఃపాతాళంలోకి నెట్టేసేదే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడే గాని చచ్చిపోలేదు అని చింతకాయల అయ్యన్న పాత్రుడు మురిసిపోయిన ఆ వాక్యం నిజమే కదా. ఆత్మాభిమానం మెండుగా ఉండే జగన్మోహన్ రెడ్డి అందుకే అసెంబ్లీకి పోవడం లేదేమో. ఒకవేళ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి అభిప్రాయం నిజమే అనుకుంటే అధ్యక్ష అనిపించుకోవడానికైనా, నమస్కారం పెట్టించుకోవడానికైనా ప్రతిపక్ష నాయకుడిగా హోదా కల్పించవచ్చు కదా. లేకపోతే ఎలాగూ రాజకీయ సన్యాసం ప్రకటించిన చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి గారితో అధ్యక్ష అనిపించుకోకుండా, నమస్కారం పెట్టించుకోకుండా తీరని కోరికగా ఉండి పోవాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహం ఉంటే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ నాగేష్ గంగుల. నమస్తే.